ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 13. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకం భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన మరియు గంభీరమైన శ్లోకాలలో ఒకటి. ఇందులో శ్రీకృష్ణుడు ఆత్మశాశ్వతత్వాన్ని మరియు పునర్జన్మ సత్యాన్ని ఎంతో సరళంగా వివరిస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఈ శరీరంలో ఉన్న ఆత్మ బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ఎలా వెళ్తుందో అలాగే మరణం తరువాత మరొక శరీరాన్ని కూడా పొందుతుంది. ఈ సత్యాన్ని తెలిసిన ధీరుడు అనగా జ్ఞాని దీనివల్ల మోహపడడు. మనం చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు లేదు, యవ్వనంలో ఉన్న శరీరం కూడా మారిపోయింది. అయినప్పటికీ నేను అనే చైతన్యం మాత్రం మారలేదు. అదేవిధంగా మరణం అనేది ఆత్మకు అంతం కాదు, అది ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరించడం మాత్రమే. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుని శోకాన్ని తొలగించడానికి మరణం గురించి సరైన దృష్టిని బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి చిన్నప్పుడు చిన్న దుస్తులు ధరిస్తాడు, పెద్దయ్యాక వాటిని విడిచి పెద్ద దుస్తులు ధరిస్తాడు. దుస్తులు మారాయి కానీ వ్యక్తి మాత్రం మారలేదు కదా. అదేవిధంగా శరీరం మారుతుంది, వయస్సు మారుతుంది, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు. हिंदी तात्पर्य. भगवान श्री कृष्ण कहते हैं, जैसे इस शरीर में रहने वाला जीवात्मा बाल्यावस्था से युवावस्था और फिर वृद्धावस्था को प्राप्त होता है, उसी प्रकार मृत्यु के बाद वह दूसरा शरीर प्राप्त करता है. ज्ञानी पुरुष इस परिवर्तन से मोहित नहीं होता. शरीर बदलता रहता है लेकिन आत्मा नहीं बदलती, इसलिए मृत्यु केवल शरीर का परिवर्तन है, आत्मा का अंत नहीं. जो इस सत्य को समझता है वह जन्म और मृत्यु से अत्यधिक शोक नहीं करता. English meaning. Lord Krishna says, just as the embodied soul passes through childhood, youth and old age within this body, so also it passes into another body after death. The wise are not deluded by this change. Krishna explains that change is a natural part of embodied life. The body changes continuously throughout life, yet the self, means Atma, remains the same. In the same way, death is simply the soul's transition to another body, not the destruction of the soul. A wise person understands this truth and is not overwhelmed by fear or grief over bodily change. The key lesson is, the body changes, but the soul remains eternal. Death is not the end of life. It is the soul's transition to another stage of its journey. శరీరం మారుతుంది, ఆత్మ మారదు. మరణం అంతం కాదు, ఆత్మ యొక్క మరో ప్రయాణానికి ఆరంభం. शरीर बदलता है, आत्मा नहीं. मृत्यु अंत नहीं, बल्कि आत्मा की नई यात्रा की शुरुआत है. సారాంశం. ఈ శ్లోకం మనకు జీవితంలో జరిగే ప్రతి మార్పును సమత్వంతో స్వీకరించాలని బోధిస్తుంది. శరీర మార్పులు సహజమైనవే, ఆత్మ మాత్రం శాశ్వతమైనది. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు భయం, శోకం మరియు మోహాన్ని అధిగమించగలడు. ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 14.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః స్థాం స్థితిక్షస్వ భారత. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సుఖం, దుఃఖం, చలి, వేడి వంటి ద్వంద్వాలను ఎలా ఎదుర్కోవాలో అర్జునుడికి బోధిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఓ కుంతీపుత్రుడా అర్జున, ఇంద్రియాలు బాహ్య విషయంలో కలిసినప్పుడు చలి, వేడి, సుఖం, దుఃఖం వంటి అనుభవాలు కలుగుతాయి. ఇవి వచ్చిపోయే స్వభావం కలిగినవి, అనిత్యమైనవి. కాబట్టి వీటిని ఓర్పుతో సహించు. మన జీవితంలో సుఖం, దుఃఖం, లాభం, నష్టం, గౌరవం, అవమానం, విజయం, అపజయం ఇవన్నీ శాశ్వతమైనవి కావు. అవి కాలానుగుణంగా వచ్చిపోతుంటాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ తాత్కాలిక పరిస్థితులను చూసి ధైర్యం కోల్పోవద్దు, ఓర్పుతో సమత్వంతో వాటిని భరించు అని ఉపదేశిస్తున్నాడు. ఆధ్యాత్మిక సందేశం. వేసవి తర్వాత వర్షాకాలం వస్తుంది, పగలు తర్వాత రాత్రి వస్తుంది. అలాగే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం కూడా వస్తాయి. ఈ మార్పులు సహజమైనవి. వాటి వల్ల మన మనశ్శాంతిని కోల్పోకూడదు. हिंदी तात्पर्य. भगवान श्री कृष्ण कहते हैं, हे कुंती पुत्र, हे अर्जुन, इंद्रियों और विषयों के संपर्क से सर्दी, गर्मी, सुख दुख का अनुभव होता है. ये आते जाते और अनित्य है, इसलिए इन्हें धैर्यपूर्वक सहन करो. जीवन में सुख दुख, लाभ हानि, मान अपमान स्थायी नहीं है. जो व्यक्ति इन्हें धैर्य और समभाव से सहन करता है वही आगे बढ़ता है. इंग्लिश मीनिंग. लॉर्ड कृष्णा सेज, O son of Kunti, O Arjuna, the contacts of the senses with their objects give rise to cold and heat, pleasure and pain. These experiences come and go. They are temporary. Therefore, endure them patiently, O Bharata. Krishna teaches that pleasure and pain are temporary experiences caused by our interaction with the external world. Since they are not permanent, we should neither become overly attached to pleasure nor overwhelmed by pain. Patience, endurance, and emotional balance are essential qualities for a peaceful and meaningful life. The key lesson is pleasure and pain are temporary. A wise person remains calm, patient, and balanced through both. సుఖదుఖాలు శాశ్వతం కావు, అవి వచ్చిపోతుంటాయి. వాటిని సమత్వంతో, ఓర్పుతో భరించడం జ్ఞానుల లక్షణం. सुख दुख अनित्य है, उन्हें धैर्य और समभाव से सहन करना ही ज्ञान की पहचान है. ఆధ్యాత్మిక సందేశం. కష్టాలు వచ్చినప్పుడు ఇది కూడా గడిచిపోతుంది అని గుర్తుంచుకోండి. విజయాలు వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకుండా వినయంగా ఉండండి. అపజయాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగండి. జీవితంలో సమత్వాన్ని, ఈక్వానిమిటీ పెంపొందించుకోవడం భగవద్గీత బోధించే ప్రధాన సాధనాలలో ఒకటి. Krishna explains that all emotional and physical experiences are temporary. They arise because of the interaction between our senses and the external world. A wise person understands that
Joy doesn't last forever. Sorrow doesn't last forever. Success and failure are both temporary. Instead of reacting emotionally to every change, we should develop patience, resilience, and inner balance. This steady attitude enables us to perform our duties without being disturbed by changing circumstances.